నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే గతంలో మనం చూస్తే 2019 నుంచి 24 దాకా వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి టికెట్ మాత్రం ₹5 మాత్రమే. కానీ అది ఎంత పెద్ద సినిమా అయినా సరే, లేదా దానికి సంబంధించి బెనిఫిట్ షోస్ కానీ ఏవి మొత్తం క్యాన్సిల్ అయిపోయి సినిమా టికెట్టే ₹5 ఉండేది. ఈసారి పరిస్థితి మారిందా? ప్రభుత్వం మారింది, సినిమా పరిస్థితి కూడా మారిందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు హరిహర వీరమల్లు రేపు 24 రిలీజ్ కాబోతుంది కాబట్టి, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు ఎలక్షన్లో జనసేన అధినేతగా బ్రో సినిమా వచ్చినా కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమాగా ఈ సినిమాని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఏ మేర కలెక్ట్ చేస్తుంది, ఈ సినిమా తొలి రోజు రికార్డు ఏంటి అని అందరూ ఎదురు చూస్తారు ఖచ్చితంగా. అయితే గవర్నమెంట్ ప్రత్యేక పర్మిషన్ అనేది ఇచ్చిందండి. ఏపీ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చినాయి. 10 రోజుల పాటు రేట్లు పెంచుకునేలాగా వాళ్ళు ఇచ్చారు. అంటే లోయర్ క్లాస్ సింగిల్ స్క్రీన్ థియేటర్లో లోయర్ క్లాస్ ₹100 వరకు పెంచుకోవచ్చు. అదే అప్పర్ క్లాస్ ఏమో ₹150 పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ 200 దాకా పెంచుకోవచ్చు. ఈ మేరకు పెంచుకుని 10 రోజుల పాటు ఈ రేట్లు అమల్లో ఉండేలాగా ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ కూడా దాదాపు ఇంచుమించు అదే అయ్యే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. ఇప్పటికైతే రాలేదు, కానీ తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్ని సినిమాలకు ఇస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఇస్తారు. అది సో గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన టార్గెట్ చేస్తూ జరిగినటువంటి ఒక దాడులు చూసాం. సో అప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులను చూస్తే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు అధికారం వీళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా బురదలే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాంటల ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు రెచ్చగొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగినా కానీ ఇప్పుడు ఎక్కడ స్టామినా ఉంటే దాన్ని ఆ ఇమేజ్ని ఎవరు పోగొట్టలేరు కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రీమియర్ షోలు పడతాయి. ఎందుకంటే ఏపీలో కూడా 23వ తారీఖు నైటే 9:30కు ఒక షో, తెల్లవారుజాము 4 గంటలకు ఒక షో అని చెప్పారు. తెలంగాణలో కూడా అదే రీతిలో షోలు పడే అవకాశం ఉంది. అంటే తెల్లారేసరికి సినిమా టాక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయినాయి, ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు, కానీ రేపటి నుంచి అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా 90% థియేటర్లో అన్నింటిలోనూ ఇదే సినిమా ఉండే అవకాశం ఉంది. వేరే సినిమాలు కూడా సరైన సినిమాలు లేకపోవడం కలిసి వచ్చిన అంశం నిర్మాతకు కూడా అదే అండి. అయితే ఓవరాల్గా చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోస్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పట్లో రద్దు చేశారు. అది కాక పవన్ కళ్యాణ్ గారి సినిమానే కాకుండా ఏదైతే మిగతా సినిమాలకు సంబంధించి కూడా రేట్లు గురించి వెళ్ళి మాట్లాడటానికి వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవమానం ఎవరు మర్చిపోలేదు. సో ఇప్పుడు అదే పరిస్థితి ఉందా? ఇప్పుడు సినిమా పరిస్థితి ఏపీలో ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేనే లేదు. ఒకటి, ఈ సినిమా సక్సెస్ వస్తే ముందు ఏంటంటే నిర్మాత పరిస్థితి ఎలా ఉన్నా పక్కన పెడితే ఇది పవర్ స్టార్ సినిమాగానే చూడటానికి అందరూ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక బజ్ క్రియేట్ అయిన సినిమాగా హరిహర వీరమల్లే ఉంది. ఎందుకంటే ఇంతకాలం తర్వాత గ్యాప్ తర్వాత ఆయన సినిమా రావటం, ఇవన్నీ కూడా ఒక కొత్త రికార్డు. పవర్ స్టార్ సినిమాలో ఒక కొత్త రికార్డు హరిహర వీరమల్లతోనే నెలకొల్పే అవకాశం ఉంది. ఆయన సినిమాలు అన్ని ఒక ఎత్తు, హరిహర వీరమల్లు అనేది ఒక ఎత్తుగా మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కూడా ఈ సినిమాని ఉండే అవకాశం ఉంది. మొత్తం 4,000 థియేటర్ రిలీజ్ అవుతుంది, 5,000 థియేటర్ రిలీజ్ అవుతుంది. లెక్క తెలియదు కానీ మనకి ఆ లెక్క రాదు, కానీ బిజినెస్ పరంగా కూడా చాలా ఆశావహంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే నిర్మాత కూడా తను కూడా ఈ ఒత్తిడి భరించలేక ఆయన కూడా బయర్స్ని ఆశ్రయించి బయర్స్ ద్వారానే సొంతంగా రిలీజ్ చేసుకునే సాహసం చేస్తే ఇంకా బాగుంటుందేమో. కానీ ఎక్కువ నిర్మాతలు ఏంటంటే త్వరగా బయటపడాలని చూస్తూ ఉంటారు. శాటిలైట్ ఓటీటీ ఇచ్చేస్తారు, థియేటర్లు కూడా ఏరియల వారిగా అమ్మేస్తూ ఉంటారు. అట్లా ఒక 200 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాస్ వసూలు చేయగలిగితే నిర్మాత సేఫ్ గా ఉన్నట్టు లెక్కండి. ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాం రత్నం గారు ఆల్రెడీ. అయితే ఇది ఫస్ట్ పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా మూవీ. సో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అనేది రాజకీయంగా మిగతా రాష్ట్రాలకు తెలుసు. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఆయన స్టార్గానే ముందు తెలుసు. కానీ రాజకీయంగా ఆయన మిగతా రాష్ట్రాల్లో ఆయనకి పరిచయం ఉంది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది సినిమా పైన, మిగతా రాష్ట్రాలు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇది పాన్ ఇండియా సినిమా, కానీ ప్రమోషన్ వరకు అక్కడ చేయకపోవడం అనేది కొద్దిగా, ఎందుకంటే ఫోకస్ అంతా తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు. నార్త్ లో ప్రమోషన్స్ కూడా అంత ఆ స్థాయిలో ఉంటే ఖచ్చితంగా బాగుండేది. ప్రమోషన్స్ లేకపోతే ఇవాళ చాలా కష్టంగా ఉంది. ఇది వరకట్లాగా పరిస్థితులు లేవు. జనం థియేటర్ రప్పించాలంటే, ఎందుకంటే పవర్ స్టార్కి ఇక్కడ ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఇతర రాష్ట్రాల్లో, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, సౌత్లో కానీ, సౌత్ రాష్ట్రాల్లో కూడా ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేది చూడాలి. ఒకే రోజు ఫస్ట్ ఒక షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, ఈ సినిమా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అది ఏం జరగబోతుంది, ఒక ఎన్నికల ఫలితాల్లాగా అందరూ ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఒక పెద్ద రికార్డ్ అయితే కలెక్షన్స్ అయితే ఉంటాయండి. అది ఏ స్థాయిలో ఉంటాయి, 50 కోట్లు ఉంటాయా? ఇప్పుడు ఫస్ట్ డే 50 కోట్లు వచ్చినాయంటే 3 రోజుల్లోనే 150 కోట్లు వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఆ స్థాయిలో ఉంటే ఖచ్చితంగా నిర్మాత సేఫ్కి వెళ్ళిపోయినట్టు. 200 కోట్లు గ్రాస్ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా నిర్మాత సేఫ్ జోన్లో ఉన్నట్లు లెక్కే. సో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే
ఏ సినిమాలు కూడా దగ్గరలో లేవు. సో ఇలా ఏం చెప్తారు? అంటే సినిమాలు లేకపోవడం, పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేవు. పైగా ఈ సినిమా వస్తుందని చెప్పి మామూలుగానే ఉండలేదు. వేరే హిట్ సినిమాలు కూడా పెద్దగా ఏమీ లేవు. కాబట్టి అన్ని థియేటర్లో ఇదే షో పడే అవకాశం ఉంది. పైగా స్టార్డమ్ ఉన్న సినిమా ఇది, పవర్ స్టార్ సినిమా. కాబట్టి ఆ ఇమేజ్ ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. కేవలం పవర్ స్టార్ సినిమాగానే వెళ్తారు కానీ వేరే ఇదిగా వెళ్ళరు ఎప్పుడు కూడా. పైగా ప్యాడింగ్ కూడా భారీ ప్యాడింగ్. ఇది పాన్ ఇండియా స్థాయి సినిమా. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా, 5 ఏళ్ల నుంచి చూస్తున్న సినిమా కాబట్టి ఆ క్రేజ్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇది ఒక పెద్ద రికార్డు సృష్టించే అవకాశం అయితే ఉంటుంది ఈ సినిమా. అయితే ఒకవేళ సినిమా భారీ హిట్ సాధిస్తే ఆ క్రెడిట్ ఎవరికి దక్కాలని చెప్పి అనుకోవచ్చు? క్రిష్ జాగలమూడి గారికా, లేదంటే మనకు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఉంటారు? అసలు అట్లా కంపారిజన్ చేయకూడదు ఇప్పుడు కూడా. ఇది పవర్ స్టార్ సినిమా కాబట్టి పవర్ స్టార్ సినిమాగానే చూడాలి. కృష్ణ జాగర్లమూడిగా లేదా జ్యోతికృష్ణగా ఏమిరత్నం గారికి అని చూడకూడదు. ఒక పవర్ స్టార్ సినిమాగానే చూడాలి ఇది. సో ఓవరాల్గా 24వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు మించేలాగా సినిమా ఉండొచ్చని నాకైతే అనిపిస్తుంది. సినిమా హిట్ ప్యాటర్న్కి వెళ్ళొచ్చు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా జూలై 24వ తారీఖు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా భారీ హిట్ కొట్టాలని అయితే ఆశిద్దాం. నమస్తే.